హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ రాకేష్ గౌడ్. ప్లీజ్ వెల్కమ్ టు మై ఛానల్. మీరు చూస్తున్నారు తెలుగు వీడియోస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బిఫోర్ వాచింగ్ మై వీడియో. ఫ్రెండ్స్, మీరు ఈ వీడియో చూడడానికంటే ముందు ఈ వీడియో కింద కనబడుతున్న సబ్స్క్రైబ్ అనే రెడ్ బటన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీరు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను ఇటువంటి లేటెస్ట్ వీడియోస్ యూట్యూబ్లో అప్లోడ్ చేసినప్పుడు అవి మీకు ఈమెయిల్ లేదా మొబైల్ నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది. ఫ్రెండ్స్, ఈ కాలంలో మీరందరూ ఒక మంచి ప్రభుత్వ ఉద్యోగం పొంది జీవితంలో స్థిరపడాలని అనుకుంటూ ఉంటారు. అందుకోసం చాలా సమయాన్ని కేటాయిస్తూ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతూ ఉంటారు. అందుకని నేను మీ ఉద్యోగ ప్రయత్నాన్ని సులభతరం చేయడానికి మీ అందరికీ ప్రతిరోజు 10 ప్రశ్నలను పరిచయం చేస్తాను. అందుకని నేను ఆ 10 ప్రశ్నలను ఒక వీడియో రూపంలో తయారు చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఫ్రెండ్స్, మీరు ఈ వీడియోలను మిస్ కాకుండా చూడడానికి ఇప్పుడే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ప్రతిరోజు అప్లోడ్ చేసే వీడియోలోని 10 ప్రశ్నలను నేర్చుకొని ప్రభుత్వం నిర్వహించే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పాల్గొని ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందండి. ఫ్రెండ్స్, నేను ఈరోజు మీకు పరిచయం చేస్తున్న 10 ప్రశ్నలు. క్వశ్చన్ నెంబర్ 1. కండరాల గురించిన అధ్యయనాన్ని ఏమంటారు? మయాలజీ, సార్కాలజీ. క్వశ్చన్ నెంబర్ 2. కండరాలలో అతిపెద్ద కండరం ఏది? గ్లూటియస్ మాక్సిమస్, తొడకండరం, పిరుదు కండరం. క్వశ్చన్ నెంబర్ 3. కండరాలలో అతి చిన్న కండరం ఏది? స్టెపిడియస్, చెవి కండరం. క్వశ్చన్ నెంబర్ 4. మానవ శరీరంలో ఉన్న మొత్తం కండరాల సంఖ్య ఎంత? 639. క్వశ్చన్ నెంబర్ 5. కండరాలలో అతి గట్టిదైన కండరం ఏది? క్రింది దవడ కండరం. క్వశ్చన్ నెంబర్ 6. కండరాలలో ఉండే ప్రోటీన్లు ఏవి? యాక్టిన్, మయోసిన్. క్వశ్చన్ నెంబర్ 7. కండరాలలో ఉండే వర్ణకం ఏది? మయోగ్లోబిన్. క్వశ్చన్ నెంబర్ 8. కండర సంకోచానికి ఉపయోగపడే మూలకాలు ఏవి? పొటాషియం, కాల్షియం. క్వశ్చన్ నెంబర్ 9. కండరాలకు వచ్చే క్యాన్సర్ ఏది? సార్కోమా. క్వశ్చన్ నెంబర్ 10. మానవ శరీరంలో కీళ్లకు బాధను కలిగించే వ్యాధి ఏది? ఆర్థరైటిస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఫ్రెండ్స్, ఇలాంటి మరెన్నో వీడియోస్ను మీరు మిస్ కాకుండా చూడాలనుకుంటే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోను మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. నా తరువాతి వీడియో కోసం నెక్స్ట్ డే వరకు వేచి ఉండండి.